నమస్కారం వెల్కమ్ టు రుజులు.com ఈ ఎపిసోడ్లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట సొరకాయ పులుసు కూటు. మరి సొరకాయ పులుసు కూటుకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. సొరకాయ పులుసు కూటుకు కావాల్సిన పదార్థాలు: సొరకాయ ఒకటి చిన్నది, కందిపప్పు 100 గ్రాములు, తురిమిన కొబ్బరి 1 కప్పు, చింతపండు పులుసు తగినంత, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 4, మిరియాలు 10, శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, ఇంగువ కొద్దిగా, నూనె తగినంత. సొరకాయ పులుసు కూటుకు కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పై కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కందిపప్పు వేసుకోవాలి. సొరకాయ కందిపప్పు వేసాం కదా, ఈ రెండింటికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత మసాలా తయారు చేసుకోవాలి. మసాలా ఎలా తయారు చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై బాండి పెట్టుకొని ఇందులో మసాలా తయారీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో శనగపప్పు, అలాగే మినప్పప్పు, ఎండుమిర్చి, మిరియాలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఆయిల్ వేడొచ్చింది. ఇందులో 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 4 ఎండుమిర్చి, ఎండుమిర్చి వేసామండి. ఇప్పుడు ఇందులో మిరియాలు వేస్తున్నాను. ఒక 10 మిరియాలు వేయాలి. వేసిన తర్వాత ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఆయిల్లో. ఓకేనండి, మనకు బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి. వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఇందులో తురిమి పెట్టుకున్న కొబ్బరి వేయాలి. కొబ్బరి వేసిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకొని పొడిలా చేయాలి. మసాలా రెడీ అయిపోయిందండి. అలాగే మనకు విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ కూడా పోయింది. ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, మొత్తం ఉడికిపోయింది. పప్పు సొరకాయ, ఈ పప్పు సొరకాయ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి మార్చుకుందాం. స్టవ్ వెలిగించి మరో బాండీ పెట్టి ఈ బాండీలోకి ఈ మిశ్రమాన్ని మార్చేస్తున్నాను. మనం సొరకాయ పులుసు అనుకున్నాం కాబట్టి ఇది కొంచెం పులుసులాగా ఉంటేనే బాగుంటుంది. అంటే మరీ పులుసుగా కాకుండా అలాగే మరీ తిక్కుగా కాకుండా ఉండాలి. సో ఇది కొంచెం ఉడికేలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, ఈ మసాలాను వేసుకోవాలి.
అలాగే తగినంత ఉప్పు వేసుకున్నాం. మసాలా ఉప్పు వేసాం కదా, మసాలా ఉప్పు కర్రీకి బాగా పట్టేలాగా కలపాలి. మసాలా అలాగే ఉప్పు కర్రీలో బాగా కలిపేసానండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం, చింతపండు నానబెట్టిన తర్వాత ఆ రసాన్ని ఇందులో పిండేసేయాలి. ఓకేనండి, ఇందులో చింతపండు రసం వేసుకున్నాం కదా, చింతపండు రసం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఓకే, మొత్తం కలిసిపోయిందండి. మనకి మొత్తం మసాలా అలాగే ఉప్పు చింతపండు రసం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపాము. ఇప్పుడు ఇది 1-2 నిమిషాలు ఉడకాలి. సో ఈలోపు మనం తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు వేయాలి. ఆయిల్ వేడొచ్చిందండి, ఇందులో కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు వేసాము. చిటపట అంటున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత చివరిగా ఇందులో ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసి స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి ఈ తాలింపుని ఉడుకుతున్న కర్రీలో వేసేయాలి. తాలింపుని కర్రీలో వేసాం కదండి, ఈ తాలింపు కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఓకే, తాలింపు కూడా కర్రీలో కలిసిపోయిందండి. మొత్తం మనకు మసాలా, ఉప్పు అలాగే చింతపండు రసం అంతా కూడా బాగా కర్రీకి పట్టింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేయచ్చు. స్టవ్ ఆపేసే ముందు ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. కొబ్బరి పొడి బాగా కలిసిపోయిందండి కర్రీలో. ఇప్పుడు స్టవ్ ఆపేసేయచ్చు. అంతేనండి, సొరకాయ పులుసు కూట రెడీ. సొరకాయ పులుసు కూటుకు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి సొరకాయ ముక్కలు, కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మరో స్టవ్ పై బాండీ పెట్టి ఆయిల్ వేసి మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, మిరియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో తీసుకొని తురిమిన కొబ్బరి వేసి రుబ్బుకోవాలి. తర్వాత ఉడికిన పప్పు, సొరకాయ ముక్కలను మరో బాండీలోకి తీసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా, ఉప్పు, చింతపండు పులుసు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మరో స్టవ్ పై బాండీ పెట్టి కొంచెం నూనె వేసి మినప్పప్పు, ఆవాలు వేసి చిటపట్లాడాక కరివేపాకు, ఇంగువ వేసి కలిపి పోపు పెట్టాలి. తర్వాత ఉడుకుతున్న మిశ్రమంలో ఈ పోపును వేసి బాగా కలపాలి. స్టవ్ ఆపే ముందు మిగిలిన కొబ్బరి తురుమును వేసి బాగా కలిపి స్టవ్ ఆపేస్తే సొరకాయ పులుసు కూటు రెడీ.